హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వేలాది వీడియోస్ మనం 2025 సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి చేసాం. 2026 సంబంధించి దాదాపు మనం 3 months బ్రేక్ తర్వాత ఈరోజు వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా గత సంవత్సరాల్లో ఎడ్యునైన్ మీకు సేవలు అందించిన విధంగానే మరింత ఉధృతమైనటువంటి స్థాయిలో మీకు ఈ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం మరింత ఉధృతంగా, మరింత సెగ్రిగేటెడ్గా అంటే లాస్ట్ ఇయర్ మనం గమనించుకున్నట్లయితే మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఢిల్లీ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇండియన్ అడ్మిషన్స్ మీద, అదేవిధంగా దుబాయ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ మీద మనము అదేవిధంగా డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దాదాపు 30 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరియు వాటికి రెలవెంట్గా సంవత్సరమైనటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్, జేఈ మెయిన్స్ అనుకోండి, కామెడ్కే అనుకోండి, సియూవిటీ అనుకోండి, ఐఎస్ఐ అనుకోండి, సిఎంఐ అనుకోండి, నెక్స్ట్ అనుకోండి, ఇట్లా దాదాపు ఒక 30 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడా కూడా మీకు గ్యాప్ లేకుండా అందించినటువంటి పరిస్థితి ఉంది. 2026 అడ్మిషన్లకు సంబంధించి మీరందరూ కూడా జేఈ ప్రిపరేషన్లో మునిగిపోయి ఉన్నారు. పిల్లలందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి ఈ అడ్మిషన్స్ అనేది కొత్త ప్రక్రియ కాబట్టి నిపుణులైనటువంటి వారి ద్వారా సలహాలు తీసుకొని మాత్రమే మీరు ఈ పని చేయవలసి ఉంటుంది. సో కొంతమందికి సలహాలు అవసరం పడకపోవచ్చు. ఎటువంటి సందర్భంలో అంటే వాళ్ళ ఇంట్లోనే ఒక ఇద్దరు ఆల్రెడీ బీటెక్ గ్రాడ్యుయేషన్ జరిగి ఉండి వాళ్ళు ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నప్పుడు కొంతవరకు మీరు వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెన్స్ తీసుకోవచ్చు. కానీ రిమైనింగ్ పేరెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉందో వాళ్ళకి మనం ఒక సర్వీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే 10,000 రూపీస్ తీసుకునేసి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ జేఈ మెయిన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కామెడ్కే, అదేవిధంగా సియూవిటీ, అదేవిధంగా ఐఎస్ఐ, సిఎంఐ, నెక్స్ట్, ఎన్ఎఫ్ఏటి, ఐఐటి, శివనాడర్, ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, అదేవిధంగా నిటి మీనాక్షి, జైన్ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ. సో ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళ యొక్క బడ్జెట్ లెవెల్ని బట్టి. సో సేఫ్టీ, సెక్యూరిటీ ఎక్కువ కోరుకునేటువంటి వాళ్ళు కొంతమందికి ఇప్పుడు దుబాయ్ దేశంలో మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే బిట్స్ పిలానీని ప్రధానంగా ప్రమోట్ చేసాం. బిట్స్ పిలానీ, మణిపాల్, వులంగాంగ్ యూనివర్సిటీ ఇటువంటివన్నీ కూడా చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రత్యేకించి మలేషియాకి సంబంధించి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, మనకి ఏషియన్ కంట్రీస్లో మనకు తెలుసు మా ట్రంప్ తాతయ్య గారు మనల్ని అడుక్కోసారి చీదేసినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మనకి యూఎస్ డోర్లు క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మనకు చాలామంది గతంలో పేరెంట్స్ అందరూ నాకు వచ్చి ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏముంది లేదు సార్, మాకు ఇప్పుడు యూజీకి మేము అంత డబ్బులు ఖర్చు పెట్టం దేనికి, ఎలాగూ పీజీకి అమెరికాకి పంపించేస్తాం కదా, ఎంఎస్కి పంపించినప్పుడు ఆ 50 లక్షలు అక్కడ పెడితే అయిపోద్ది అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పేరెంట్స్కి ఇప్పుడు దాదాపుగా వెస్టర్న్ కంట్రీస్ యొక్క డోర్స్ అయితే మనకి ఇంచుమించుగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. డిస్క్రిమినేషన్ అనుకోండి, లేకపోతే ఓపీటీ విషయంలో కానీ అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మారినటువంటి ప్రపంచ పరిణామాల దృష్ట్యా మనము స్ట్రాటజీ డిజైన్ చేసుకొని మన పిల్లల్ని చదివించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అమెరికా అనేది ఒక రకంగా చెప్పాలంటే రూల్డ్ అవుట్ డెస్టినేషన్ ఇప్పుడు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 80% ప్రజలందరూ కూడా ఈ బీటెక్ కాలేజెస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఆప్షన్ వైలేట్ అయిపోయింది. కాబట్టి యూజీ లెవెల్లోనే అబ్రాడ్ యొక్క ఎక్స్పోజర్ కోసం ఎవరైతే పంపించదలుచుకున్నారో వాళ్ళకి నియర్ బై కంట్రీస్లో ఆప్షన్ ఉండాలని చెప్పేసి మనం 3 కంట్రీస్ని, అన్ని పరిణామాలని నేను స్వయంగా నా కళతో చూసిన తర్వాత నేను నిర్ణయించుకున్నటువంటి 3 దేశాలు గమనించుకున్నట్లయితే, మొట్టమొదటిది కొంచెం ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి వాళ్ళు దుబాయ్ దేశాన్ని, ఆర్థికంగా కొంచెం మిడ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు మలేషియా దేశాన్ని, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మధ్య మార్గంగా ఉన్నటువంటి వాళ్ళు సింగపూర్ దేశాన్ని, ఈ 3 దేశాలకి మనం పంపించేదానికి యూజీ అన్ని రకాలైనటువంటి మీకు క్యాంపస్ ఫెసిలిటీ విజిట్ కానీ, అదేవిధంగా అక్కడ సంబంధించి మన తెలుగు హాస్టల్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, అదేవిధంగా ఈ 3 దేశాలు కూడా మన భారతదేశం నుంచి 3.5 గంటల సమయం మాత్రమే ప్రయాణ సమయం ఉంటుంది. వీసా కూడా కష్టం కాదు కాబట్టి ఈ 3 దేశాలను అబ్రాడ్ పరంగా తీసుకున్నాం. వేరే తెలంగాణ పరంగా తీసుకున్నప్పుడు మనకి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 జరగవచ్చు. మా రేవంత్ అన్న గారు, మా ప్రియతమ నేత ఏ క్షణాన్ని ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి వస్తే ఒక 10 యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీస్ ఇచ్చేయచ్చు, లేదా ఉన్న మేనేజ్మెంట్ సీట్లో కూడా జోబీలు పెట్టుకొని కాకెత్తుకోపోయినట్టుగా ఎత్తుకోపోవచ్చు. సో అన్నగారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కాలాన్ని నిర్ణయిస్తుంది. కాకపోతే పేరెంట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ద సినారియోస్. వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ అయినా పర్లేదని చెప్పి ఆంధ్రాలో అనుమతిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్ర యొక్క పరిస్థితి ఏమాత్రం మెరుగుదల లేదు. ఎందుకంటే మనం అనుకున్నాము సాఫ్ట్వేర్ పరంగా మనం ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి పరిస్థితి ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ లేకపోతే ఇప్పుడు డేటా సెంటర్స్ అనేవి తీసుకొస్తున్నాం అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా యుఎస్ బేస్ నుంచి మనకు ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్స్ బేస్ మీద నడుస్తున్నాయి. సో ఈ గాలిబుడగా ఏ క్షణమైనా పేరిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ మూలంగా విపరీతమైనటువంటి జాబ్ లాసు, అత్యంత కొద్ది మందికి ఎక్కువ ప్యాకేజ్ వచ్చే పరిస్థితి మరోవైపు ఉంది. ఈ సమయంలో
మీరు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగినటువంటి కెరియర్ కౌన్సిలర్ అనేవాళ్ళు ఒకళ్ళు అవసరం. మేము ఈ 10,000 సర్వీస్లో గతంలో ఎప్పుడు పిల్లలకు ఆప్షన్స్ పెట్టించడంతో పాటు అదేవిధంగా వాళ్ళకి అప్లికేషన్స్ వేయడంతో పాటు సమ్మర్లో వీళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వచ్చాం. దాదాపు ఈ 3 నెలల పాటు మా దగ్గర ఎవరైతే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు కాలేజీకి పోయిన తర్వాత మేము చాలా సులభంగా కూడా కోడింగ్ అంతా చేయగలుగుతున్నాం సార్. మాకు ఈ యొక్క ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా బెనిఫిషియల్గా ఉంది. అంతేకాకుండా మేము డైరెక్ట్ లైవ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేయగలగటం వల్ల కంపారిటివ్లీ 60 మెంబర్స్ నాతోటి ఉన్నటువంటి విద్యార్థులు లేదా నాకన్నా మెరుగైనటువంటి విద్యార్థుల కన్నా కూడా నేను బెటర్ పెర్ఫార్మ్ చేయగలుగుతున్నారని స్టూడెంట్స్ చెప్పినప్పుడు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అంతేకాకుండా 2026 సంవత్సరానికి ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఒక మరో ప్రత్యేకమైనటువంటి అమలు పదలోకి మరో అస్త్రాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. దీని పేరే సైకోమెట్రిక్ అనాలిసిస్ అనమాట. సో ఈ పదం చాలామంది కొత్తగా వినొచ్చు, సైకోమెట్రిక్ అనాలిసిస్. మన భాషలో చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు చేయించుకుంటారేమో, వాళ్ళకి సైకియాట్రీ ఉందేమో అని అనుకుంటారు. ఇది పిచ్చోళ్ళకి చేయించుకునే టెస్ట్ కాదండి, పిచ్చోళ్ళకి పోకుండా ఉండడానికి చేయించుకునే టెస్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్గా మందేమో ఇప్పుడు 45, 47 జనరేషన్. ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు మనకి 3 ఎస్ల గురించి నేను చెప్తాను ఈరోజు మీకు. దాని తర్వాత సైకోమెట్రిక్ అనాలిసిస్ దగ్గర పోతాను. మన తాతగారు, మా తాత పేరు బలరాం రెడ్డి. మా తాత టైంలో సర్వైవల్ ఇష్యూ అంటే వాళ్ళు బతకటం కోసము పని నేర్చుకునేవాళ్ళు. అది వ్యవసాయమా, పశువులు కాసుకోవటమా, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేయటం అనేది పొట్ట కూటి కోసమే. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మా తాతగారు ఆలోచన కరెక్ట్. నా ఏజ్ వచ్చేసరికి సస్టైనబిలిటీ ఇష్యూ. మా తాత నాకు ఒక 5 ఎకరాల పొలం ఇచ్చిపోతే 5 ఎకరాలు నిలబెట్టుకొని నా పిల్లల్ని ఉన్నతమైన చదువుల దాకా తీసుకుపోవడం అనేది సస్టైనబిలిటీ ఇష్యూ. ఓకే, వీళ్ళకి ఎవరైతే ఈ న్యూ జనరేషన్ ఉన్నారో ఇది ఒక సోషల్ ఇష్యూ. కాబట్టి మన ఆలోచనల్ని వాళ్ళ మీద రుద్దేసి, సపోజ్ చాలామంది నా దగ్గర ఐటీ పేరెంట్స్ వస్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరు అమ్మా నాన్న ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లల్ని కంపల్సరీగా ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు. మిత్రులారా, మీరు ఆ రోజు బీటెక్ చదివి సిఎస్సిలో పోవడానికి మీకున్నటువంటి ఆ రోజు పరిస్థితి వచ్చేసి మీ పేరెంట్స్లో ఇన్కమ్ తక్కువ లెవెల్స్ ఉన్నాయి. సస్టైనబిలిటీ ఇష్యూతో మీరు ఐటీలోకి వచ్చారు. మీ ఇద్దరు పిల్లలకి రమారమిగా మీరు ఒక 2 కోట్లు 3 కోట్లు పోగేసి పెట్టారు. తిరిగి వాళ్ళు కూడా బీటెక్ చేయాలి అని అనుకోవటం మీ వరకు అది సమంజసం అనిపిస్తుంది, కానీ పిల్లలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఎవల్యూషన్ ఆఫ్ బ్రెయిన్ నాట్ డెవలప్డ్ ఫర్ సస్టైనబిలిటీ థింగ్స్. సో వాళ్ళ బ్రెయిన్లో అంటే మీ యొక్క చిన్న పిల్లల యొక్క బ్రెయిన్లో వాట్ ఈజ్ దేర్, వాట్ దేర్ మైండ్ ఈజ్ వర్కింగ్ ఫర్, వాట్ దే ఆర్ ఆస్పైరింగ్ ఫర్ అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కంపల్సరీగా సైకోమెట్రిక్ అనాలిసిస్ చేయాలి. ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే, సపోజు మనకి 20 క్లస్టర్స్ ఉన్నాయండి ఎడ్యుకేషన్లోనే. 20 క్లస్టర్స్ అండ్ 3000+ కోర్సెస్ ఉంటాయి. ఎక్కడున్నారు సార్ వేణుగోపాల్ రెడ్డి గారు, మీరేదో మాకు ఈరోజు బ్లఫ్ గేమ్ చేస్తున్నారు, 3000 కోర్సులు ఏడన్నా ఉంటాయా? మాకు తెలిసిన బీటెక్ సిఎస్సి, డేటా సైన్స్, ఏఎంఎల్, మెకానికల్, సివిల్, లేదంటే బీకాము, బీఎస్సీ, మెడికల్, ఫార్మసీ మొత్తం కలిపి 10 కోర్సులుగా రాలేదు పట్టమని మీరు చదివితేనే 3000 కోర్సులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మనకు తెలిసింది ఒకటే ప్రపంచం కాదండి. ప్రపంచం చాలా విశాలమైంది. ఈ ప్రపంచంలో హ్యూమన్ బీయింగ్ అవసరాలను తీర్చడం కోసం ఇట్లా కొన్ని వందలాది వేలాది కోర్సులు ఉంటాయి. అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎ గిఫ్టెడ్ వన్. హీ మైట్ హ్యావ్ సమ్ స్పెషల్ స్కిల్స్. వాడి చదువుకున్నటువంటి స్కూళ్ళు, ఎన్విరాన్మెంట్, మీరు ఇంటర్నేషనల్ సిలబస్లో చదివించారా, సిబిఎస్లో చదివించారా, మీ జిల్లాలో ఉన్నటువంటి మంచి స్టేట్ స్కూల్లో చదివించినప్పటికీ మనం గవర్నమెంట్ వాళ్ళే చదువుకొని వచ్చాం. వీళ్ళనేమో ఆ జిల్లాలోనే ది బెస్ట్ స్కూల్లో చదివించాం. ఈ రెంటి మధ్య అంతరం ఉండటం వల్ల మన ఆలోచనలు వాడి ఆలోచనలు ఎప్పుడు మ్యాప్ కావు. ఇప్పుడు మనం ఎక్కడి వరకు ఎవాల్వ్ అయ్యాయంటే పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం ఒపీనియన్ అడదాం, చదువుకునేటప్పుడు వాడు పిల్లగాను కదా వాడిని అడిగేది ఏమో మనం చెప్పింది ఇక్కడ తోసేద్దాం అనేటువంటి మైండ్ సెట్లో మీరు ఉన్నారు. ఇది తప్పు. తప్పుని మనం సరిదిద్దుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ వచ్చేసి, ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు అయోమయంగా, మమ్మీ నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చేస్తాను మమ్మీ అంటారు. ఎందుకనంటే దీనికి కారణం ఏందో చెప్పంటారా? మీరు ఐఐటి రాకపోతే వాడు ఎదవా అనేటువంటి మైండ్లో మీరున్నారు కాబట్టి, వాడు ఐఐటి పొందలేకపోయాడు కాబట్టి మీకు ఆ తాత్కాలికంగా సరెండర్ అయినటువంటి బలహీన క్షణంలో వాడిని తీసుకొచ్చి మీరు ఎక్కడో దగ్గర మీకు నచ్చిన కోర్సులో వేస్తారు. సో అప్పుడు వాడు తప్పు జరిగిందని వాడు మీరు చెప్పడం వల్ల అనుకోవడం వల్ల వాడు మీరు చెప్పినటువంటి కోర్సులో చేస్తారు. చేరిన తర్వాత వాడు ఏం చేస్తారు తెలుసా? మీరు ఎత్తపోయి బెంగళూరులోనో లేకపోతే ఢిల్లీలోనో లేకపోతే చెన్నైలోనో ఒక మంచి యూనివర్సిటీ చూసి మీకు నచ్చినటువంటి ఇంజనీరింగ్ కోర్సులో స్టార్ట్ చేస్తారు. వాడికేమో యాక్చువల్గా ఆ స్కిల్ లేదు. వాడు ఏం చేస్తాడు? ఇక చేయాల్సిన అరాచకం అంతా చేస్తాడు ఆ కాలేజీలో. అప్పుడు మీరు వాడికి కనిపించరు. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అదేదో బ్రహ్మానందం చెప్పినట్టుగా పోవాకే అది స్మెల్ రాకుండా వేసుకొని వచ్చేస్తాడు. అన్నీ జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోతాయి. కాబట్టి పిల్లల యొక్క ఇష్టాలు ఏందన్నది ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్లో జరుగుతుంది. మేము 2 గంటల సేపు టైం తీసుకొని ఒక 300 క్వశ్చన్లు వేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, వాడి దగ్గర మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా, ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నాయా, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయా, లాజికల్ స్కిల్స్ ఉన్నాయా, యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా, ఇట్లా ఏ క్లస్టర్లో వీడున్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్, మ్యాథమెటికల్ స్కిల్లో వాడికి ఓన్లీ 10% ఉంది, లీడర్షిప్ స్కిల్లో వాడికి 100% ఉంది. వీడిని తీసుకొచ్చి బీటెక్ సిఎస్సి మీరు వేస్తే
వాడి బతుకుని సర్వనాశనం చేసినట్టే మీ చేతులారా. సో ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండటం కోసం, లేదు ఒకవేళ బీటెక్కే అనుకున్నప్పటికీ బీటెక్లో దగ్గర దగ్గర 100 రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. మోస పద్ధతిలో పోకుండా వాడికి ఏది ఇష్టము, కొంతమంది కోడింగ్ ఇష్టం, వాళ్ళ నానేమో మరి సిఎస్సి బాగాలేదు ఈసీ తీసుకోమంటాడు. అది వర్కౌట్ కాని పని. సో పిల్లల యొక్క ఐడెంటిటీ, పిల్లల యొక్క ఆలోచన, పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్, పిల్లల యొక్క ప్యాషన్, వీటన్నిటినీ పరిగణలో తీసుకొని మనం కోర్సును నిర్ణయించేదానికి మా దగ్గర ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ అనేటువంటి టూల్ని మేము ఈ సంవత్సరం జడ్జ్ చేయడం జరిగింది. దీంట్లో మా సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో మీకు మొత్తం ఉంటుందన్నమాట. అంటే మీ స్టూడెంట్ ఒక కోర్స్ తీసుకున్నాడు, ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అనేటువంటి కోర్స్ తీసుకున్నప్పుడు ఈ అబ్బాయి ఇంట్రెస్ట్లో డేటా సైన్స్ వచ్చిందనుకుంటే నెక్స్ట్ 15 ఇయర్స్ పాటు ఈ డేటా సైన్స్ని డిఫరెంట్ ఫేజెస్లో ఎలా చదవాలి, చదివిన తర్వాత ఆయన యొక్క స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత ఆయన శాలరీ ఎంత ఉంటుంది, 15 ఏళ్ళ తర్వాత శాలరీ ఎంత ఉంటుంది, రిటైర్మెంట్ ఎలా అవుతుంది, మొత్తం హిస్టరీ అంతా కూడా మీకు వెబ్సైట్లోనే కనిపించేస్తుంది. అంటే ఒక పని మొదలు పెట్టేటప్పుడే మీరు ఆది నుంచి అంతం వరకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని మీ వాడి క్యాపబిలిటీ తగినటువంటి కోర్సు నిర్ణయించుకొని ఆ కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు దాంట్లో అడుగు పెట్టడం ద్వారా ఫెయిల్యూర్ పర్సెంట్ అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. సో 2026 సంవత్సరం గాను ఎడ్యూ9 నుంచి మా యొక్క సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా మా దగ్గరికి వచ్చేటువంటి ఎవరైతే మా క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ సర్వీస్లో మీకు దాదాపు 40 పేజీల యొక్క రిపోర్ట్ మీకు మొత్తం కూడా మీకు అంచనాకు వస్తుంది. సరే ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళం, మా కొడుకు విషయం మాకు తెలియదా అని అంటారు. ఏమండి నేను ఒక మాట చెప్తున్నాను, నాకు పెళ్ళి 22 ఏళ్ళ దగ్గర అవుతుంటే నేను రోజు మా ఆవిడ వంట చేస్తుంటే చూస్తుంటాను. నాకు ఒక్క ముక్క రద్దంటాం. మనం చూసినవన్నీ వచ్చని అనుకోకూడదు. కొన్ని పనులు ఎవరికి వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళే చేయాలి. ఆడవాళ్ళు వంట చేయగలరు, మనకన్నా బాగా చేస్తారు వాళ్ళు. ఇంటి కుటుంబం వరకు హోటల్లో వంట చేసేదానికి మగవాళ్ళే బాగా చేస్తారు. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు జ్వరానికి మనం హాస్పిటల్కి పోకుండా మానేయాలి. ఎందుకంటే గూగుల్లో చాట్‌జీపీటీలో మొత్తం ఉంది కదా, హాస్పిటల్కి ఎందుకు పోవటం? నేను చెప్తున్నాను కదా, మీరు మంచి అదేది అత్తమ్మ వీడియోస్ అని ఉంటాయి, అత్తమ్మ వీడియోస్ తీసుకొని మంచిగా బిర్యానీ చేద్దామని చెప్పేసి మీరు మగవాళ్ళు ట్రై చేయండి. ఏమవుద్ది? అది డిజాస్టర్ అవుతుంది, చెత్తగా వస్తుంది. సో అన్నీ మన దగ్గర ఉన్నంత మాత్రాన మనం వంట చేయలేం. కంపల్సరీగా దాంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంటే మదరో భార్యో లేకపోతే కూతురో, వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా చేయగలరు. ఆ వంట తినడానికి అనుకూలంగా ఉంటుంది. నువ్వు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు మంచి వంటగాడు కావచ్చు, కానీ జస్ట్ ఈ మెటీరియల్ అంతా ఉందని నేను వంట చేయడానికి పూనుకోకూడదు. అందువల్ల మీకు చాలా విషయాలు తెలిసినప్పటికీ ఒక కౌన్సిలర్ లేదా కెరీర్ గైడ్ దగ్గరికి కానీ వస్తే, నేను ఈ పనిని 20 ఏళ్ళ నుంచి పదే రిపీటెడ్గా రోజు ఒక 10 సార్లు చేస్తున్నందువల్ల గతంలో నేను కూడా ఏదైనా తప్పులు చేసి ఉండవచ్చు. ఆ తప్పులన్నింటినీ రికవరీ చేసుకొని ఒక రిఫైన్డ్ క్వాలిటీ టేస్టీ ప్రోడక్ట్ని నేను మీకు ఇవ్వగలను. సో తద్వారా మీ లైఫ్ ఆనందమయంగా ఉంటుంది. మీ పిల్లవాడు కూడా హ్యాపీ లెవెల్స్లో చదువుకొని ముందుకెళ్తాడు. ఇదొక విషయం. ఈ సర్వీస్లో ఇంకోటి ఏంటి అంటే, మార్కెట్లో చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కొత్త యూనివర్సిటీస్ వస్తుంటాయి. మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా విషయాలు మేము పబ్లిక్గా చెప్పలేనటువంటి విషయాలను కూడా మీకు ప్రత్యేకమైనటువంటి వీడియోస్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి టాప్ 10 కాలేజీల యొక్క డొనేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, కొన్ని విషయాలు నేను పబ్లిక్గా యూట్యూబ్లో పెట్టలేకపోవచ్చు. అటువంటి వీడియోస్ కూడా అన్లిస్టెడ్ ఏంటో పెట్టేసి మీకు ప్రత్యేకంగా వీడియోని షేర్ చేస్తాను. తద్వారా మీకు కంపేర్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంతేకాకుండా మీకు ఈ యొక్క లిస్ట్ మొత్తాన్ని కూడా ఎక్సెల్ షీట్లో అప్డేటెడ్ డొనేషన్స్, అప్డేటెడ్ న్యూ యూనివర్సిటీస్, ఇటువంటి ప్రతి సమాచారం మీ దాకా చేరుతుంది. దీనివల్ల మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి ఈ యొక్క డేటా అనేది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. సో నేను ఒక్కనే కౌన్సిలింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎడ్యూ9 కెరీర్ గైడెన్స్ చేసినట్టుగా కెరీర్ కౌన్సిలింగ్ మన కాంపిటీషనే లేదు ఎవరు. కొంతమంది ఇంకా వ్యక్తులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మై ర్యాంక్ అని చెప్పేసి వీళ్ళు చాలామంది ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. మై ర్యాంక్ వాళ్ళు కొంచెం బైపీసీ పరంగా వాళ్ళు బాగా చేస్తున్నారు. కానీ మా దగ్గరికి వస్తే ఎన్ని అడిషనల్ సర్వీసెస్, మనం సైకోమెట్రిక్ అనాలిసిస్ చేస్తున్నాం, మీకు అన్ని ఆప్షన్స్ పెట్టిస్తున్నాం. ఈ ఆప్షన్స్ పెట్టించే పని చాలామంది చేస్తున్నారు, అందులో మేము కూడా చేస్తున్నాం. ప్లస్ మీకు సమ్మర్ వెకేషన్లో మీకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏ కాలేజ్ అయినా అడ్మిషన్ చేసి పెట్టగలుగుతున్నాం. అంతేకాకుండా మీకు ఫారిన్లో జరిగేటువంటి అనేక రకాల విషయాలు, అదేవిధంగా అక్కడే సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, అదేవిధంగా అక్కడ మీకు కాలేజీ విజిబిలిటీ, కాలేజీలు ఎవరు తీసుకొని చూపిస్తారంటే మేము ఒక 2,500 తీసుకునేసి మీకు చెన్నైలో మంచి కాలేజెస్ అన్ని తీసుకొని చూపించుకొని వస్తాం. ఒక 10,000 రూపాయలు తీసుకొని మీకు ఢిల్లీలో కాలేజ్ అన్ని చూపించుకొని వస్తాం. ఓన్లీ టికెట్ల డబ్బులు మీరు పెట్టుకుంటే మలేషియా, సింగపూర్, దుబాయ్కి తీసుకెళ్లేసి మీకు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్ని చూపించుకొని వస్తాం. సో దానికి సరిపడా వ్యవస్థ, మా ఎంప్లాయీస్, మీ సెక్యూరిటీ ప్రోటోకాల్, ఎవ్రీథింగ్ విత్ అస్. సో దీనికి మరో అన్పారలల్ కంపారిజన్. సార్ నిజంగా మాకు 10,000 ఇబ్బంది అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం యూ జస్ట్ ఫాలో అవర్ వీడియోస్. మీకు దాదాపు ఒక 60% ఇన్ఫర్మేషన్ నా యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీకు దాంట్లో నేను షేర్ చేస్తాను. కానీ రిమైనింగ్ 40%
యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ నాతోటే ఉంచుకొని అది ఎవరైతే పెయిడ్ సర్వీస్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రిమైనింగ్ 40% ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో. ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రీ హాస్టల్ కాలేజెస్ టు టాప్ 10 కాలేజెస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్ ప్రీమియం కాలేజెస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ ఆల్ QS ర్యాంకింగ్ కాలేజెస్ అక్రాస్ ఏషియన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ హ్యాండ్ సమాచారం ఉంది. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ అబ్రాడ్ కన్సల్టెన్సీ, వీఆర్ హ్యావింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వీఆర్ హ్యావింగ్ ప్లేస్మెంట్ ఏజెన్సీ. అంటే మీ పిల్లవాడిని ఉద్యోగంలో చేరిస్తే 4 ఏళ్ల తర్వాత వీడి యొక్క ఏ పొజిషన్లో ఉంటాడు, ఎంత శాలరీ వస్తుంది, దీంట్లో బ్లఫ్ గేమ్ ఏంటి, మంచిదేంది, ఉద్యోగం రాకపోతే ఏం చేయొచ్చు, వస్తే ఏం చేయొచ్చు, తెచ్చుకునే దానికి ఉన్నటువంటి అడ్డదారులు ఏంది, మంచిదారులు ఏంది. కాబట్టి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా మీకు చేరాలనుకున్నట్లయితే మీరు అవకాశం ఉండి పేమెంట్ చేసుకోగలిగిన వాళ్ళు వచ్చి కన్సల్టేషన్ తీసుకోండి. రాదు చేసుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు వీడియోస్ అందరూ కూడా ఫాలో అవ్వండి. మీ కమ్యూనిటీ గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరికి కూడా షేర్ చేయండి. సో 2026 శుభారంభాన్ని తెలియజేస్తూ నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి సెలవుల తర్వాత కంటిన్యూస్గా మన వీడియోస్ ఎప్పటికప్పుడు పుష్ అవుతూ ఉంటాయి. సో మీరు నోటిఫికేషన్స్ దగ్గర పెట్టుకున్నట్లయితే, ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.